మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నాకు కూడా ఎందుకో నేను కీర్తిని కాదేమో అనిపిస్తుంది. మనిద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కానీ నువ్వు కీర్తి అనడానికి మీ వాళ్ళు సాక్ష్యంగా వచ్చారు కదా. వాళ్ళు వచ్చారు సరే, కానీ నేనే కీర్తినని నా మనసు ముందు నమ్మాలి కదా. దానికి ఎందుకో నమ్మకం కలగడం లేదు. అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు, ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు. డెలివరీ సమయంలో నీ గతం గుర్తొస్తుందని డాక్టర్ ఎప్పుడో చెప్పారు. అలా గుర్తురాగానే నువ్వెవరు, నీ వాళ్ళెవరు అన్నది మొత్తం నీకు తెలిసిపోతుంది. అప్పుడు ఎవరు ఏంటి అన్నది అంతా బయటికి వచ్చేస్తుంది. ఇంకెన్ని రోజులు? కొద్ది రోజులే కదా. కొద్ది రోజులు సమయం ఉండాలి కదండి, మనుషుల మధ్య దూరం పెంచడానికి. ఇప్పుడే వస్తాను. హలో. వచ్చిన వాళ్ళు నా వాళ్ళు కాదండి, నాటకం ఆడటానికి వచ్చారు. ఇదంతా మీ అక్కయ్యే చేస్తున్నారని అర్థమైంది, కానీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి. అలా నిరూపించాలంటే ఆ నాటకాల బ్యాచ్ నాటకానికి ముగింపు పలకాలి. పలుకుతాను. తల్లి, నువ్వు మాకు దూరం అయిపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం మమ్మల్ని వీడట్లేదో. అవి నీడలా మాతోనే ఉన్నాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి నువ్వు లేవు అని మనసుకు మరింత గుర్తు చేస్తున్నాయి. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏంట్రా ఇది? మనం ఎంత కన్నీరు కార్చినా, ఎంతలా మదన పడినా శాశ్వతంగా వెళ్ళిపోయిన భాను ఎప్పటికీ తిరిగిరాదు కదా. మన కోసం వచ్చే అవకాశం ఉంటే మనం ఇంతలా బాధపడుతూ ఊరుకుంటామా చెప్పు? తను ఎక్కడ ఉన్నా వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం కదరా. అవునన్నయ్యా, ఈ ఇంట్లో భాను ఉండాలని, మనందరితో నవ్వుతూ మెలగాలని మనమందరం ఎన్నో కలలు కన్నాం. కాని ఆ దేవుడు కన్నీళ్లు మనకొదిలి దేవతలాంటి భానుని తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. అసలే సంక్రాంతి రాబోతోంది. ఈ ఇంట్లో భాను ఉండుంటే భోగి మంటలతో ఇల్లెంత ఆనందంగా ఉండేది. సంక్రాంతి పండగంతా మన దగ్గరే ఉందా అన్నట్టు ఉండేది. సంక్రాంతి అనగానే దోసపాడు మొత్తం మన భాను హడావిడే కనిపించేదమ్మా. ముగ్గులు వేయడం దగ్గర నుంచి ఊర్లో పండగంతా నా భాను కళ్ళలోనే కనిపించేది. అది గుర్తుకొచ్చే బాధపడుతున్నానమ్మా. మర్చిపోలేకపోతున్నాను. ప్రతి ఒక్కరిని తన వారే అనుకునేది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని బాబాయ్, పిన్ని, పెద్దమ్మ అంటూ వరసలు కలుపుకొని అందరినీ తన వాళ్ళని చేసుకునేది. తను మనకి ఎప్పుడు గుర్తుంటుంది. అలాగే మన ఊళ్ళో వాళ్ళకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే మన భాను తప్పక గుర్తుకొస్తుంది. భాను లేని మనం ఏ పండగ చేసుకోలేము. మరీ ముఖ్యంగా భాను ఎంతగానో ఇష్టపడే ఈ సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. నా చెల్లెలెప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేది. ఇప్పుడు తన వల్ల మనం ఇంతలా బాధపడుతున్నామంటే తన ఆత్మ కూడా శాంతించదేమోనని నాకు భయంగా ఉంది. నిజం చెప్పావు పార్థో. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా భాను అందరినీ ఎంత ఎంకరేజ్ చేసేది. అలాంటిది
సంవత్సరానికి ఒక్కసారి వచ్చే తెలుగు వాళ్ళ అతి పెద్ద పండుగ నాడు భాను లేకపోవడం మనకు లోటుగా ఉన్నా మనం ఇలా ఉన్నందుకు భాను ఆత్మ కూడా బాధపడుతుందని నాకు అనిపిస్తుంది. అలా జరగకూడదు. నా కోడలి ఆత్మ కూడా బాధపడకూడదు. అందుకే తనకి ఎంతో ఇష్టమైనటువంటి దోసపాడుకి మనమే వెళ్దాం. ఆ ఊళ్ళో పండగ మనమే చేద్దాం. ఊరందరికీ బట్టలు పెట్టి అందరికీ భోజనాలు పెట్టి భాను ఉంటే ఆ ఊళ్ళో పండగ ఎలా జరిగేదో, భాను లేకపోయినా తన కుటుంబం ఆ ఊళ్ళో పండగ అలాగే చేస్తుందని జనం అనుకునేలాగా మనం జరిపించి చూపిద్దాం. అది చూసి ఏ లోకాన ఉన్నా నా కోడలు సంతోషిస్తే అంతకన్నా కావాల్సిందేముంది? నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత మంచి మాట చెప్పావే. నిజంగా దోసపాడులో సంక్రాంతి వేడుకలు జరిపిస్తే భాను ఖచ్చితంగా సంతోషిస్తుంది. ఏమంటావురా వాసు? కాదని ఎలా అంటానమ్మా. సంక్రాంతి అంటే ఊరు ఊరు అందరికీ నా బంగారు తల్లి గుర్తుకొస్తుంది. ఆ ఊర్లో ఈ పాటికి అందరూ తననే తలుచుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో తన పేరున పండగ జరిపిస్తానంటే నేనెందుకు కాదంటాను? అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంటుంది నాకు? అలాగే కానిద్దాం. చాలా మంచి ఆలోచన చేసావు చెల్లెమ్మా. చూసావా భాను, నువ్వు మాకు దూరం అయిపోయావు. కానీ ఇక్కడ నిన్ను మర్చిపోలేక, నీ జ్ఞాపకాన్ని వదులుకోలేక, నువ్వు లేవు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక అందరం ఎంతలా బాధపడుతున్నామో చూసావా? నీకోసం ఎంతగా ఆలోచిస్తున్నావు. నువ్వు మాతో ఉండాలని కోరుకున్నావు. నీతో మేము గడపాలని, ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంతోనే నిండాలని అనుకున్నాం. కానీ నువ్విలా వెళ్ళిపోయి మమ్మల్ని ఎంతలా బాధ పెడుతున్నావు. నువ్వెంతగానో ఇష్టపడే దోసపాడు గ్రామంలో నీ ఇష్టానుసారంగానే అక్కడ పండగ జరిపించాలని అమ్మ అనుకుంటుంది. అది నీకిష్టమే కదా? వీళ్ళు నాటకం ఆడుతున్నారని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా సరే ఎవరూ నమ్మరు. నేనేంటో నాకే తెలియని పరిస్థితుల్లో వీళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్తే అందరూ కలిసి చాలా తెలివిగా నేను అబద్ధం చెప్తున్నానంటారు. ఇప్పుడేం చెయ్యాలి? వీళ్ళు నా వాళ్ళు కాదు అని ఎలా నిరూపించాలి? మురారి గారి సాయం తీసుకొని తగిన సాక్ష్యాధారాలు పెద్దావిడికి చూపించాలి. వీళ్ళు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో, ఎవరి కోసం ఆడుతున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో పెద్దావిడికి తెలియాలి. కానీ ఎలా నిరూపించాలి? ఇది ఇంతలా ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా దీనికి అనుమానం వచ్చింది. ఈ నాటకం బ్యాచ్ చేసిన పిచ్చి పనుల వల్ల ఇది కనిపెట్టేసింది. గతాన్ని మర్చిపోయినా భవిష్యత్తును మాత్రం బాగానే ఊహించగలుగుతుంది. దీని తెలివితేటలతో వాళ్లు ఫేక్ అని నిరూపించకముందే చాలా తెలివిగా వీళ్ళందర్నీ పంపించేయాలి. మధ్యలో మా అమ్మ సీమంతం పెట్టింది. లేకపోతే ఈ పాటికిది ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండేది. అసలు దీని ప్రస్తావనే ఇంట్లో వినిపించేది కాదు. ఇప్పుడేం చెయ్యాలి? ఛ!
సత్య, ఇది నా మనసుతో నిన్ను తయారు చేశాను. నా చేతుల్లో రూపుదిద్దుకున్న నీ శిల్పం ఇది. నువ్వు నా ప్రణయ దేవతవి, నా ప్రేమ దేవతవి. జీవితంలో నాతో కలిసి నడిచే నా హృదయ దేవతవి నువ్వే. నిన్ను ఇంత అందంగా, ఇంత అపురూపంగా నా చేతులు మలిచాయి అంటే నేనే నమ్మలేకపోతున్నాను. నేను దుర్యోధనున్నైతే నువ్వు నా భానుమతివి. నేను ధృతరాష్ట్రున్నైతే నువ్వు నా గాంధారివి. నేను హరిశ్చంద్రునైతే నువ్వు నా చంద్రమతివి. మనిద్దరం కాశీకి వెళ్ళి దేవీ కష్టాలు ఎట్లున్ననేమి పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుటమే అని నీతో పద్యం పాడతాను. అయినా సత్యహరిశ్చంద్రుడు చంద్రమతిని అమ్మేశాడు కదా. ఆయన సత్యహరిశ్చంద్రుడు, నేను ఉత్త హరిశ్చంద్రుడిని అలియాస్ అప్పలనాయుణ్ణి. నేను నా సత్యాన్ని అమ్ముకొనక్కర్లేదు. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి నా దేవికున్నప్పుడు తనను అమ్ముకోవాల్సిన అవసరం నాకేముంది? అందుకే కదా తనని ప్రేమించాను, తన్నే నమ్ముకున్నాను. నా తలరాతను మార్చుకుందాం అనుకున్నాను. వస్తున్నా దేవి, నీ చెంతకే వస్తున్నా. వస్తున్నా. దేవి, నీకోసమే వస్తున్నాను. నువ్వే నాకు ఎదురొచ్చావా? కొట్టానంటే 16 పళ్ళు ఊడిపోతాయి. దేవి ఏంటి దేవి? నా పేరు సత్య. మర్యాదగా సత్య అని పిలు. అలాగే సత్య. నేను నీకోసం ఒక బహుమతి తెచ్చాను. అది నీ ఊహకు కూడా అందదు. నువ్వు దాన్ని చూడగానే మురిసిపోతావు, నవ్వుతూ ఎగిరి గంతులేస్తావు, కేరింతలతో కొట్టుకుపోతావు, ఆనందంతో ఊగిపోతావు. ఇలాంటి మాటలు చెప్పావంటే నాకు కోపం వస్తుంది. తర్వాత కొట్టానంటే కాటికి పోతావు. ముందేం తెచ్చావో చెప్పు. నువ్వు ఎప్పుడు ఇంతే సత్య. మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం ఎన్న. ఇదిగో నీకోసం ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ బొమ్మను తయారు చేశాను. దీన్ని చూస్తుంటే అచ్చు నీలానే ఉంది. నిన్ను చూస్తున్నట్టే ఉంది. నీ అంత అందంగా ఉంది. నా మనసంత గొప్పగా ఉంది. ఇదిగో తీసుకో నా బహుమతి. ఏంటి సత్య, బొమ్మ నచ్చలేదా? నీ రూపానికి ప్రతిరూపం. నువ్వు ప్రాణమున్న బొమ్మవి. ఇది నేను ప్రాణం పోయాలనుకుంటున్న బొమ్మ. ఈ బొమ్మ కూడా నీ మొహల్లానే ఉంది. సినిమాల్లో చేతబడులకు చూపించే బొమ్మలా ఉంది. దీన్ని నాతో పోలుస్తావా? ఇంతకన్నా దిక్కుమల్ల బొమ్మ చేయడం నీకు రాలేదా? దీన్ని చూస్తుంటేనే వికారంగా ఉంది, వాంతొచ్చేలా ఉంది. ఇంకెప్పుడు ఇలాంటివి చూపించి నన్ను భయపెట్టుకు. తప్పు సత్య. ఈ బొమ్మని కాదు, నాలో ఉన్న కళాకారుణ్ణి చూడు. నా మాటల్లో కవిత హృదయాన్ని చూడు. నిన్ను చూడ్డానికే చిరాకొస్తుంది. ఇంకా నీ మాటల్లోని చేతల్లోనూ కూడా నిన్ను చూడాలా? చిచి, అదిలిపో. సారీ సత్య. ఇది నీకు నచ్చకపోయినా నాకు మాత్రం బాగా నచ్చింది. చెప్పాను కదా, ఇది ఎంతో అందంగా ఉంది. ఒళ్ళు ఎలా ఉంది? ఆ బొమ్మని నా రూపానికి ప్రతిరూపం అన్నావు. మరి దాన్ని నువ్వు ముద్దు పెట్టుకుంటావేంటి? నువ్వున్నది పల్లెటూళ్ళలో. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇదే ఇంట్లో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాం. తర్వాత మా పొలాలకు ఎరువుగా వేస్తాం. ఏమనుకున్నావో ఏమో. అది కాదు సత్య, అసలు నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నేను చెప్పేదే నువ్వు విను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకుని ఉండు. ఆ సీమంతం అయిపోయాక మీ చెల్లెని తీసుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అంతవరకు పెట్టింది తిని కుక్కిన పేర్ల పడుండు. ఇలాంటి వేషాలు వేశావంటే మా మావయ్యతోనో మా అమ్మమ్మతోనో చెప్పాననుకో, చెట్టు కట్టేసి కొరడాతో కొట్టి తోలు వల్చేస్తారు. ఏమనుకున్నావో ఏమో. నీకంతగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తే ఏ గాడిద బొమ్మో పంది బొమ్మో తయారు చేసి దానికి ముద్దు పెట్టుకో. అది నువ్వు ఒకేలా ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఛీ! సత్య, ఈ కోపంలో కూడా నువ్వు సత్యభామలా ఎంతో అందంగా ఉన్నావు. నా మనసు ఎందుకో నిన్ను కోరుకుంటుంది. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా, చివరికి పంది కుక్క గాడిద అని తిట్టినా సరే నాకది గొప్ప ప్రేమ పాటలా వినిపిస్తుంది. నిన్ను చూస్తుంటే
హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అని పాట పాడాలనిపిస్తుంది. ఏదో ఒకరోజు నీ చేత కూడా పాట పాడిస్తానన్న నమ్మకం నాకుంది. అమ్మా ఊర్మిళాదేవి గారు, మీరు మా దోసపాడు గ్రామంలో పుట్టి ఎంతో స్థాయికి ఎదిగారు. అలాగే మన ఊరికి ఎన్నో మంచి పనులు చేశారు. అది నా గొప్పతనం కాదండి. అక్కడ మైనింగ్ స్టార్ట్ చేయాలని, ఊరందరికీ ఒక ఆధారం కావాలని నా కోడలు భాను పట్టుపట్టింది. ఆ రోజు అది తనే సాధించింది. అదంతా తన ఘనత. అవునమ్మా, భాను అమ్మ మా ఊరి గురించి ఎంతగా చేసిందో, ఆ ఊరు మంచి కోసం ఎంత ఆలోచించిందో మాకు తెలుసు. ఎవరూ ఆ తల్లిని ఈరోజు కూడా మర్చిపోలేకపోతున్నారు. అందుకేనమ్మా ఊరంతా ఈరోజు బానమ్మ లేనందుకు కన్నీరు మున్నీరవుతుంది. ఆ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందని ఊరే ఒక శ్మశానంలా మారిపోయింది. లేదు, నా కూతురు ఎప్పుడూ అలాంటి రోజు కోరుకోలేదు. తనెక్కడున్నా చుట్టుపక్కలున్న వాళ్ళు సంతోషంగా ఉండాలని నా బంగారు తల్లి ఎప్పుడూ తపన పడేది. మరి ముఖ్యంగా భానుకి దోసపాడంటే ఎంతో ఇష్టం. ఆ ఊరి గురించే మా దగ్గర ఎన్నోసార్లు మాట్లాడేది. అక్కడ అందరి గురించి ఎంతగానో ఆలోచించేది. అందుకే భాను భౌతికంగా మనతో లేకపోయినా తను కోరుకున్నా ఊరెప్పుడూ సంతోషంగా ఉండాలన్న కోరికతో ఈసారి మేం కూడా సంక్రాంతి పండగ అక్కడే చేసుకోవాలనుకుంటున్నాం. ఊరందరికీ మా ఇంట్లోనే భోజనాలు పెట్టి ఆ పండుగను గొప్పగా జరిపించి మా కోడలు భానుకి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. మనిషి పుట్టినప్పుడే మరణం కూడా ఉంటుంది అంటారు కదయ్యా. కాకపోతే కొంతమంది ముందే వెళ్ళిపోయినా చిరకాలం చరిత్రలో నిలబడి ఉండిపోతారు. అందులో భాను కూడా ఒకటి. తను మనతో లేకపోయినా తన ఆశయం ఎప్పటికీ ఆగిపోకూడదు. నా చెల్లెలు 10 మంది సంతోషాన్ని కోరుకునేది కాబట్టి, అందుకే తనకిష్టపడే ఊరు ఆ సంతోషానికి దూరం కాకూడదని మేమందరం ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ బానమ్మ గురించి ఆలోచించి ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఊరు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. భాను లేని ఊరు అసలు ఊరే కాదని మాకనిపిస్తోంది. ఆ తల్లి ఇలా అకాలంగా వెళ్ళిపోవడం అనేది మా అందరినీ ఎంతగానో కలచివేసింది. అందుకే ఈ సంవత్సరం అసలు సంక్రాంతి పండగే జరుపుకోకూడదని మన ఊరంతా ఒక తీర్మానానికి వచ్చింది. ఈ ఏడాది మన ఊళ్ళో పండగ లేనట్టేనమ్మా. అదేంటి, ఆ ఊరు సంతోషంగా ఉండాలని మాకిష్టం లేకపోయినా అక్కడికొచ్చి పండుగ చేసుకోవాలని మేము అనుకుంటే, మరి ఊరే వద్దనుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందే. చెప్పాం కదమ్మా, బానమ్మంటే ఆ ఊర్లో ప్రతి ఇంటికి ఆడపడుచు. ఆ ఊరే ఆ తల్లికి పుట్టిల్లు. మా ఇంటి ఆడపిల్ల మాకు దూరమైనప్పుడు మా ఇంట్లో పండగ ఎలా జరుపుకుంటామని ఊరంతా కట్టుబాటు చేసుకుందమ్మా. అందుకే అందరికీ ఇష్టమైన, బానమ్మకి మరీ ఇష్టమైన ఈ సంక్రాంతి పండుగ ఊరిలో ఎవరూ జరుపుకోకూడదని కట్టడి చేసుకున్నాము. లేదండి, అలా చేస్తే భాను ఆత్మ కూడా శాంతించదు. ఇంకొకరు బాధపడితే భాను చూడలేదు. తనకి కష్టం కలిగించే నాలాంటి వాళ్ళని కూడా తన అభిమానంగా చూసింది. అది భాను మనస్తత్వం. అలాంటి భాను గురించి మీరు పండగ చేసుకోను అంటే తను బాధపడుతుందే కానీ సంతోషించదు. నిజమే అమ్మా, ఆ తల్లి అంత గొప్పదే, మేం కాదనం. కానీ కృతజ్ఞత అనేది మాకుండాలి కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీ నిర్ణయాన్ని నేను తప్పుపట్టనండి. మా ఇంటి మనిషి గురించి మీరింతలా ఆలోచించారు.
నా కోడలు భానుని ఆ ఊరే ఒక పుట్టినిల్లులా చూస్తుందంటే వినడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. కాని తను ఏ ఊరైతే సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుందో, పండగ పూట ఆ ఊరలా బాధపడుతూ ఉంటే తను కూడా బాధపడుతుందండి. అందుకే ఆ ఊళ్ళో బాధ ఉండకూడదు అని కొండంత బాధని మేం మా గుండెల్లో దాచుకొని ఆ ఊళ్ళో పండగ చేసుకోవాలి అని చెప్పి మేము నిర్ణయించుకుంటే మీరు ఇలాంటి నిర్ణయం చెప్పడం అనేది మాకు ఆశ్చర్యంగా ఉందండి. చూడండి, భాను లేదన్న విషయం అందరూ ఎంత జీర్ణించుకోలేకపోయినా అది నమ్మవలసిన నిజం. మన గుండెలు బరువెక్కుతున్నా ఆ బాధను భరిస్తూ ముందుకు సాగాలి. నన్ను తల్లిలా చూసుకున్న నా బంగారు తల్లి దూరమైన బాధ నాకు మాత్రం లేదంటారా? కానీ తన ఆనందం కోసం అక్కడ పండగ చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. మరి మీ నిర్ణయాన్ని కూడా మార్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. దోసపాడులో సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెడుతున్నారంట. ఫస్ట్ ప్రైజ్ చాలా పెద్ద అమౌంట్ ఇస్తున్నారంట. నేను కూడా వెళ్ళి అక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొంటాను. నేను వస్తేనే మీ మావయ్య నిన్ను తీసుకెళ్తారని చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వస్తాను. నువ్వు నా కోసం వస్తున్నట్టు కాదు. నువ్వు ఆ ఊరు వచ్చావనుకో, నీకు గతం గుర్తు రావచ్చు కదా.